ఎవ్రీవన్ చికెన్ దాల్చా కోసం ముందుగా పచ్చిశనగపప్పును చిన్న గ్లాస్ను ముందుగానే బౌల్లో వాటర్లో యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే. ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేసుకున్నాను. దీంట్లో పసుపు, వాటర్ అండ్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ వరకు పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ పెట్టగానే దీంట్లో ఫస్ట్ తేజ్పత్తా, పట్ట, లవంగాలు యాడ్ చేస్తున్నాను, మొగ్గ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్ అండి చిన్న సన్నగా స్లైస్ కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. చికెన్ కూడా కడిగి రెడీ పెట్టేస్తున్నాను అనమాట. జస్ట్ ఆనియన్ లైట్ పింక్ అవ్వగానే నేను 2 టేబుల్ స్పూన్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారా, ఇప్పుడు పేస్ట్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వెంటనే నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడైతే హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి 2 ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని సిమ్లో పెట్టేసి మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఈ చికెన్ ఇలా సిమ్లో పెట్టేసి దమ్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే మసాలా మొత్తం మంచి పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 టొమాటోస్ అనమాట, ఎగ్జాక్ట్ 2 టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పించ్ ఆఫ్ వచ్చేసి పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం చికెన్లో నీసు స్మెల్ ఉంటే పోతుందని చెప్పేసి మళ్ళీ మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒక ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్ మళ్ళీ మిక్స్ చేసుకొని పెట్టేస్తాను అనమాట. మూత పెట్టేసుకుంటే మనకు ఏమవుతుందంటే సిమ్లో కుక్ అయితే చికెన్ మంచిగా సాఫ్ట్గా అవుతుందని చెప్పేసి ఈ విధంగా చేశాను నేను. సో చూసారా, ఇప్పుడు ఒక 50% కుక్ అయింది. మళ్ళీ మిక్స్ చేసుకున్నాను ఎందుకంటే అడుగు పెట్టకుండా అని చెప్పేసి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 70 to 80% చికెన్ కుక్ అయిందండి. నేను చూపిస్తాను చూడండి. 70 to 80% ఇలా చికెన్ కుక్ అయిపోయింది. సిమ్లో పెట్టేసి కుక్ చేశాను. కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేయలేదు నేనైతే. సో ఇప్పుడు ఇలా ఇది ఆల్మోస్ట్ కుక్ అయింది కాబట్టి ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది. ఒక 4-5 విజిల్ పెట్టేసరికి చూసారా, ఇప్పుడు నేను మ్యాష్ చేసుకుంటాను. మీరు ఇక్కడ కందిపప్పు అయినా యూస్ చేసుకోండి. సో ఎక్కువగా మ్యాష్ చేయకుండా పలుకు ఉంచానమాట, కొంచెం బాగుంటుందని చెప్పేసి పప్పు. ఇప్పుడు పప్పు యాడ్ చేసుకున్నాను చికెన్లోకి. తర్వాత కొంచెం చింతపండు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం బాగుంటుంది పులుపుగా ఉంటే. మీరు మంచిగా వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేనైతే కొత్తిమీర యాడ్ చేసుకుని మళ్ళీ సిమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేశాను. ఎందుకంటే ఇంకా 20% చికెన్ మనకు కుక్ అవ్వాలి కాబట్టి. అట్ ద సేమ్ టైం ఈ చికెన్ ఫ్లేవర్ మొత్తం మనకు దాల్కి పప్పుకి యాడ్ అవుతుంది అండ్ చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా అరోమా చాలా బాగుంటుంది అనమాట చికెన్ దాల్చా. సో ఆల్మోస్ట్ చికెన్ దాల్చా అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనకు కుక్కర్లో కన్నా ఇలా స్లో కుకింగ్ చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనకి బగారా రైస్లో, నార్మల్ రైస్లో కూడా టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేసేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.